అందరికి నమస్తే. మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న బహుజన ముక్తి పార్టీ నుండి మొయ్యి వేణుగోపాల్ గారి దగ్గర ఉన్న అసలు ఈ పెద్దపల్లి నియోజకవర్గము, ఈ బహుజన ముక్తి పార్టీ, మొయ్య వేణుగోపాల్ గురించి పూర్తి వివరాలు మనము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మనము ముందుగా ఈ అన్నని అడిగి వివరాలు మొత్తం తెలుసుకుందాం. చూడండి, చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా. అవును. మీకు ఈ బహుజన ముక్తి పార్టీ నుండి నామినేషన్ వేసే అవకాశం వచ్చిందని మేము విన్నాము. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరూ కూడా తెలియజేయండి. పెద్దపల్లి నియోజక ప్రజలందరికీ జై భీమ్. నా పేరు మొయ్యి వేణుగోపాల్. మందమరిలో ఉంటాను, ఆటో డ్రైవర్గా ఉంటాను. ఇది బహుజన ముక్తి పార్టీ అంటే దీని మీద ఉన్న బలము, ధైర్యం, నమ్మకంతో. బహుజన ముక్తి పార్టీ అంటే బహుజనులే ఉంటారు ఇందులో తప్ప మైనార్టీలు, ఆదివాసీలు తుడుం దెబ్బ కలిగినటువంటి పార్టీ ఇది. ఇది బ్రాహ్మణిజానికి చాలా విరుద్ధమైనటువంటి పార్టీ. బ్రాహ్మణులకు మా పార్టీలో అవకాశాలు లేవు. ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా బీజేపీ బ్రాహ్మణులు పెట్టిన పార్టీ, కాంగ్రెస్ బ్రాహ్మణులు పెట్టిన పార్టీ, బీఆర్ఎస్ దొరలు పెట్టిన పార్టీ, అంతా రెడ్లు ఉన్న పార్టీ. కానీ మా దాంట్లో రెడ్లు లేరు, ఎవరు లేరు. సామాజిక వర్గానికి సంబంధించినట్టు ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి ఈ పార్టీ మీద ఉన్న నమ్మకంతో, నా మీద నమ్మకంతో బహుజన ముక్తి పార్టీ రాష్ట్ర అధిష్టానము ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినాము. మీరు అందరు ఆదరించి ఓటింగ్ ఇచ్చినందుకు సంతోషం. మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి మా పార్టీ నాకు అవకాశం కల్పించింది. మరి పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు మీ అందరూ ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంపీగా చేసినటువంటి ఏ నాయకులు కూడా ప్రజల పక్షాన లేరు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక ఎంపీకి 5 కోట్ల నిధులు వస్తాయి. కనీసం ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఏం ఖర్చు పెట్టిండ్రు, ఏ పల్లెటూళ్ళలో ఏ డెవలప్మెంట్ అనేది కూడా ఎవరికి తెలియదు. నన్ను సామాజిక వర్గం నుంచి నేను వస్తున్నా, నన్ను గెలిపియండి. ప్రతి సంవత్సరం వచ్చే 5 కోట్ల రూపాయలను ఏ విధంగా ఖర్చు పెట్టారో ప్రతిదీ లెక్క చూపెట్టి మీకు అభివృద్ధి అనేది ఏంటని చూపిస్తాము. బహుజన పార్టీకి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం, సమన్యాయం, సమానత్వం అనేది కోరుకుంటున్నాం మేము. అలాంటి పార్టీ మాది. ఈ బహుజన ముక్తి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాజిక వర్గానికి చెందిన వారే. కానీ మన దగ్గర ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరు కూడా ధనం ఉన్న వాళ్ళతోటే తిరుగుతున్నారు తప్ప ధనం లేదని, డబ్బు లేదని మమ్మల్ని ఎవరు ఆదరిస్తలేరు. అయినప్పటికీ కొంతమంది ఆదరిస్తున్నారు, సహకారంగా ఉంటున్నారు, ఆర్థికంగా కూడా వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే పెద్దపల్లి నియోజకవర్గంలో చేసినటువంటి ఇప్పటివరకు ఎవరు చేసినా కానీ ఏ అభివృద్ధి కనవలేదు. అందుబాటులో కూడా ఏ నాయకుడు లేడు మాకు. కాబట్టి మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను మేము ముందు పెట్టుకొని వాళ్ళకు సేవకులుగా మేము ఉండాలనే నిర్ణయం మాది. మా పార్టీ అధిష్టానం ఏమన్నదంటే మాకు ప్రజలే మనకు ముందు యజమానులు, నాయకులుగా మనం సేవకులుగా ఉండాలనేటువంటి నిర్ణయంతో ప్రజలకు సేవ చేయాలంటే సేవకులు ఉండాలి, నాయకులుగా ఉండకూడదు. అందుకని మేము ప్రజలను ముందు పెట్టి ప్రజలకు సేవకులుగా మేము వెనక ఉండి నడిపేయడానికి మేము బహుజన ముక్తి పార్టీ నుంచి వెళ్ళి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఎస్సీ కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీస్ ప్రతి ఒక్కరు ఆదరించండి. బీజేపీకి ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది మనకు అందరికీ స్పష్టంగా చూస్తున్నాం, వింటున్నాం కూడా. అదేంటంటే బీజేపీకి ఓటేస్తే మాత్రం రాజ్యాంగం రద్దు చేస్తామంటారు, ఒకటే మతం అంటున్నారు, ఇవన్నీ పోవాలి, రాజ్యాంగం తీసేయాలంటున్నారు. కాబట్టి బీజేపీ ఓటేస్తే మాత్రం మన బ్రతుకులు ఆగమవుతాయి బ్రదర్స్. క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ
దళితుల పక్షమున పోరాడే పార్టీ ఏది అంటే ఒక బహుజన ముక్తి పార్టీ. ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా బ్రాహ్మణులు పెట్టుకున్న పార్టీలు తప్ప బహుజనులతోనే నడిచేటువంటి పార్టీ ఏదన్నదంటే అది బహుజన ముక్తి పార్టీ. మొన్నదాకా బీఎస్పీ అన్నారు, బీఎస్పీలో కూడా బ్రాహ్మణైన ఉన్నప్పటి నుంచే అది పార్టీ కూడా అయిపోయింది. దాంట్లో కూడా ఏం లేదు. బహుజనులకు కావాల్సింది ఒకటే, రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ ఏదంటే బహుజన ముక్తి పార్టీ ఒకటి. ప్రతి ఒక్కరు గ్రహించాలి, దీన్ని ఆదరించండి, మాకు సపోర్ట్గా ఉండండి. ఆర్థికంగా కూడా మీ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే పెద్దపల్లి డెవలప్మెంట్ ఏం కావాలనేది ప్రజలకు తెలియజేయడానికి మేము ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఏ జిల్లాలో ఉన్నవారు ఆ జిల్లాలో పని చేసుకోవాలంటే పరిశ్రమలు కావాలి. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్లో పోయి పని చేసుకుంటున్నారు. వాళ్ళకి అక్కడ పోయి పని చేసుకుంటే 20,000 జీతం వస్తే 5,000 రూమ్ రెంటు, ఇంటి ఖర్చులు అటు ఇటు పోతే రూపాయి మిగులుతుంది. ఇంటికాడ ఉన్న తల్లిదండ్రులు ఒక్కొక్క రూపాయి పంపుతలేరు పిల్లలు. అదే ఏ జిల్లాల వారికి ఆ జిల్లాల పరిశ్రమలు అనేవి పెడితే 20,000 జీతం వచ్చినా కానీ కుటుంబాన్ని సాదుకుంటాడు, దగ్గర లోకల్ ఇంటికాడ ఉండి పని చేసుకుంటాడు. కాబట్టి ప్రతి జిల్లాలలో మా పార్టీ ఒకళ్ళ అధికారంలోకి వస్తే రావాలని కోరుకుంటున్నాము. మా పార్టీని ఆదరించండి. ప్రతి జిల్లాకి పరిశ్రమలు లేవడానికి కృషి చేస్తాం తప్పకుండా. ఒకే నిమిషం అన్న, ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ గట్టి పోటీ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే, సో ఈ విషయంలో మీరు ఏ విధంగా ముందడుగు పోదాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన, ఎంపీగా గెలిచినటువంటి ఎస్సీ కాన్స్టిట్యూషన్ మనది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన ఎవరు కూడా సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పిఎన్ పెట్టుకున్నారా? ప్రజలు గ్రహించాలి. ఫస్ట్ వివేక్ గారు ఉన్నారు, వివేక్ గారు గెలిచిండ్రు. ఆయన పిఎల్ ఎవరండి? ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కనీసం ఎస్సీ వాళ్ళను ప్రోత్సహించేటువంటి మనసు లేని వాళ్ళు ఎవరైనా కానీ ముందు అది గ్రహించాలి ప్రజలు. ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కానీ వాళ్ళకు ఉండే పిఏలు ఎవరుంటారు? దళితులు ఉంటారా? ఎవరుంటారు? ఫస్ట్ చెప్పమనండి వాళ్ళ నాయకులను. కాబట్టి ప్రజలారా, ధనం ఉన్న వాళ్ళని బట్టి తిరిగితే మాత్రం ఏమి రాదు, మనకు ఎవరు చేయరు. స్థానికంగా ఉండే అందుబాటులో ఉండేవారిని మమ్మల్ని గెలిపించుకోండి. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత పోయి హైదరాబాద్ ఉంటారు తప్ప లోకల్లో ఎవరు ఉండరు. ఏదైనా అవసరం పడిపోతే పిఏలకు చెప్పమంటారు, పిఏలు కూడా దొరకట్లేదు. నా దగ్గర వివేక్ గారి ఫోన్ చేద్దామని 10 సార్లు చేసినా కానీ అందుబాటులో లేరు. పిఎల్ని ఆడితే హైదరాబాద్ ఉన్నాం, ఈడున్నాం, ఆడున్నాం, సార్ ఏడంటే అప్పుడొస్తారు అంటారు కానీ ఒక్కరోజు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు. కాబట్టి అందుబాటులో ఉండేట మాలాంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం కష్టాలు, బాధలు, సాధక బాధలు తెలిసిన వాళ్ళం కాబట్టి మేము పోటీలో ఉండడానికి నిర్ణయించుకున్నాం. సామాజిక వర్గానికి ఎవరు కూడా న్యాయం చేయడం లేదు. సామాజిక వర్గానికి న్యాయం జరగాలంటే బహుజన ముక్తి పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించండి, తెలుసుకోండి, మారండి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీస్ కానీ, క్రైస్తవులు కానీ, ప్రజలారా మీ అందరూ ఒకరు గమనించండి. యూట్యూబ్ ఛానల్లో కొట్టి చూడండి, బహుజన ముక్తి పార్టీ అంటే ఏంటిది, దాని వెనక ఎవరున్నారు, ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది. బ్యాలెట్ పేపర్ వస్తే తప్ప బీజేపీ ప్రభుత్వం పోదు. ఎందుకంటే ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని మా పార్టీ తరఫున జనవరి నుంచి వెళ్ళి మొత్తం ఈవీఎంలు రద్దు చేయాలని కొట్లాడుతున్నాం. అయినా కానీ సుప్రీంకోర్టు లాయర్ కూడా రోడ్డుకి మొత్తుకున్నా కానీ ప్రధానమంత్రి మోడీ వినట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఓడిపోతారన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రజల సొమ్మును దోచి ప్రజలు పెట్టుకున్నటువంటి బ్యాంకులలో పెట్టుకున్న ధనం అంతా 1,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని దేశాల్లో వెళ్ళి పారిపోతే కూడా తీసుకురానటువంటి బీజేపీ ప్రభుత్వము అసలు వాళ్ళకు ఓట్లాడే అర్హత లేదు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నటువంటి నాయకులను తరిమి కొట్టండి అని పిలుపునిస్తున్నాం. స్థానికంగా ఉండే అటువంటి వారిని గెలిపించుకోండి, అందుబాటులో ఉంటాము. సామాజిక న్యాయము, సమానత్వం అనేది బహుజన ముక్తి పార్టీ ద్వారా సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అన్న, మీ వివరాలు మొత్తం మాకు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు తప్పక విజయం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు విన్నపం, ఆదరించండి, గెలిపించండి. మీ అమూల్యమైన ఓటు వేసి బహుజన ముక్తి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం మాకున్నది. సహకారాలు అందించండి, సాయం చేయండి, గెలిపించండి. జై భీమ్. మొయ్య వేణుగోపాల్ గారు మొత్తం ఆ పార్టీకి సంబంధించిన పెద్దపల్లి నియోజకవర్గం గురించి అన్ని వివరాలు చెప్పి మనకు తెలియజేసారు.
బహుజన ముక్తి పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నా. చూడండి, చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి.